శ్రీ గురుభ్యో నమః. 8 అణాలు ఆశీర్వాదాలు. ఇటీవలే కాలు విరిగిన ఒక పెద్దాయన అలసటతో శ్రీమఠం బయట కూర్చున్నాడు. పరమాచార్య స్వామివారు ప్రధాన ద్వారం గుండా వెళ్తూ అతన్ని గమనించారు. దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు స్వామివారికి దగ్గరలో నిలబడి ఉన్నాడు. స్వామివారు అతని వంక చూసి, నాకు ఒక పని చేసి పెడతావా అని అడిగారు. ఆ మాటలు వినగానే ఆ భక్తుని ఒళ్ళు పులకించిపోయింది. పరమాచార్య స్వామివారు తనను అలా అడగడం చూసి, తన మనసుని ప్రతిబింబిస్తున్నట్టుగా తమరు ఆజ్ఞాపించినట్టు అని బదిలిచ్చాడు. 8 అణాలకి తమలపాకులు వక్కలు తీసుకుని వచ్చి అక్కడ ద్వారం వద్ద కూర్చున్న వ్యక్తికి ఇవ్వు అని చెప్పారు. ఆ భక్తుడు దగ్గరలోని అంగడికి వెళ్ళి తమలపాకులు వక్కలు తీసుకుని వచ్చాడు. అక్కడ కూర్చున్న ముసలాయనకు ఇచ్చి, తాత ఇది తీసుకో అని చెప్పాడు. ఆ ముసలాయన ఆనందానికి అవధులు లేవు. సగం రాజ్యం ఇచ్చినా అతను ఇంతలా ఆనందపడేవాడు కాదేమో. అతని నవ్వు అతనికి ఉన్న కొన్ని పళ్లను తెలుపుతున్నాయి. నువ్వు మహారాజులా బ్రతుకు, కలకాలం సుసంపన్నంగా జీవించు, నీ పిల్లలు బాగుండాలి. ఈ ఆకు చెక్క లేక ఉదయం నుండి అల్లాడిపోతున్నాను. చూడు, నేను ఎక్కడికి కదలలేను. అంతేగాక కొనుక్కోవడానికి నా వద్ద డబ్బు కూడా లేదు. మహారాజులా బ్రతుకు నాయనా అని చల్లగా ఆశీర్వదించాడు. స్వామి వద్దకు వెళ్ళి పని పూర్తి చేశాను అని చెప్పాడు. ఆ ముసలాయన ఏమన్నాడు అని అడిగారు. చాలా సంతోషపడ్డాడు. సమయానికి ఇచ్చినందుకు ఆనందంతో నన్ను ఆశీర్వదించాడు. మహారాజులా బ్రతుకు అని అన్నాడా? అవును పెరియవా, చూడు ఎంతటి ఆశీర్వాదం పొందావో. స్వామివారు చెప్తూ ముందుకు కదిలి వెళ్ళారు. కానీ ఆ భక్తునికి అర్థం కాలేదు. ఎలా పరమాచార్య స్వామివారు ఆ ముసలాయన బాధని అర్థం చేసుకున్నారు? కేవలం అటుగా వెళ్తూ అతని వైపు ఒకసారి చూసి, నా వద్ద కూడా దానికి సమాధానం లేదు. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డివైన్ పరమాచారి అనుభవాల సంగ్రహం నుండి సేకరించబడింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.